పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 11వ వచనం నుండి 26వ వచనం వరకు. పేతురు యోహానులు దేవాలయంకు వెళ్ళినప్పుడు దేవాలయం ద్వారం వద్ద కుంటివాడున్నాడు. ఆ కుంటివానికి పేతురు గారు యేసుక్రీస్తు నామం పేరట స్వస్థతను దయచేశాడు. అది తెలుసుకున్న ప్రజలందరూ కూడా పేతురు చుట్టూ గుమిగూడారు. ఎందుకంటే పేతురు యోహానుల వద్దే ఈ కుంటివాడు ఉన్నాడు. ఆ కుంటివాడిని చూడటానికి అక్కడున్న ప్రజలందరూ కూడా గుమిగూడారు. అటువంటి తరుణంలో పేతురు గారు అక్కడున్న ప్రజలందరినీ కూడా ఉద్దేశించి ప్రసంగిస్తున్నాడు. మీరు ఆశ్చర్యపోతున్నారు, ఈ కుంటివాడు ఏ విధంగా నడవగలుగుతున్నాడని. ఇందులో మా యొక్క గొప్పతనం ఏమి లేదు, యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనమే. మేము యేసుక్రీస్తు ప్రభు యొక్క నామంలో ప్రార్థించి ఉన్నాము. ప్రభువు అతనిని స్వస్థపరిచి ఉన్నాడు, తనకు నడకను దయచేసి ఉన్నాడు అని తెలియజేస్తున్నాడు. ప్రభు యొక్క గొప్పతనం గురించి చాటుకుంటున్నాడు. యేసు ప్రభు యొక్క నామంలో స్వస్థత ఉంది అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాడు. మనం కూడా మన జీవితంలో మన విజయాలు సాధించినప్పుడు, ఉద్యోగాలు పొందుకున్నప్పుడు, రకరకాలైన మేలులు పొందుకున్నప్పుడు దేవుని యొక్క దయ వల్ల ఇది పొందుకున్నాను, దేవుని యొక్క అనుగ్రహం వల్ల విజయాన్ని పొందుకున్నాను, దేవుని యొక్క అనుగ్రహం వల్ల ఉద్యోగాన్ని పొందుకున్నాను అని దేవునికి కీర్తి కలిగేటట్లు మనము మాట్లాడాలి, జీవించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ పేతురు గారు ప్రజలకు తెలియజేస్తున్నాడు, మీరు జీవనకర్తను చంపివేసి ఉన్నారు, నరహంతకుని మీరు విడుదల చేయించుకున్నారు, మీరు ఘోరమైన పాపం చేశారు. ఈ పాపము నుండి మీరు విముక్తి చెందాలంటే మీరు హృదయ పరివర్తన చెందాలి. హృదయ పరివర్తన చెంది మీరు క్రీస్తు నుండి క్షమను కోరుకుంటే క్రీస్తు ప్రభు తప్పకుండా మిమ్మల్ని క్షమిస్తాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఈ జరిగిన సంఘటనలన్నిటి కూడా మేమే సాక్షులము అని తాను గొప్పగా సాక్ష్యం ఇస్తున్నాడు. మనం కూడా మన జీవితంలో క్రీస్తు ప్రభుకి సాక్షులుగా జీవించాలి. క్రీస్తు ప్రభు గురించి మనం తెలుసుకున్నాం, ప్రభు యొక్క మరణం గురించి ధ్యానం చేసుకున్నాం, ప్రభు యొక్క ఉత్థానం గురించి ధ్యానం చేసుకున్నాం. క్రీస్తు ప్రభుకి అనుచరులుగా, క్రీస్తు ప్రభు యొక్క సాక్షులుగా జీవించాలి. ఈరోజు మనం ధ్యానం చేసుకునే సువిశేషము లూకా సువార్త 24వ అధ్యాయము 35వ వచనం నుండి 48వ వచనం వరకు. నేటి సువిశేషములో యేసు ప్రభు తన శిష్యులకు దర్శనమిస్తున్నాడు. ఎమ్మావు గ్రామానికి నడిచి వెళ్లే శిష్యులతో ప్రభు నడిచాడు. వారి యొక్క ఆహ్వానం మేరకు ప్రభు వారి గృహంలో ప్రవేశించి వారితో కలిసి భుజించాడు. రొట్టె విరిచే సమయంలో శిష్యులు ప్రభుని గుర్తించారు. శిష్యులు ప్రభుని గుర్తించి ప్రభు యొక్క దర్శన భాగ్యాన్ని పొందుకుని వారు పరుగు పరుగున యెరూషలేముకు వెళ్లారు. వారి యొక్క అనుభూతిని పంచుకుని ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అటువంటి తరుణంలో యేసు ప్రభు వారి మధ్యకు వచ్చి నిలబడి వారికి దర్శనమిస్తున్నాడు. వారితో మీకు శాంతి కలుగునుగాక అని తెలియజేసి ఉన్నాడు. వారందరూ కూడా భయంతో ఉన్నారు, ఆందోళనతో ఉన్నారు. అటువంటి సమయంలో ప్రభువు వారికి ధైర్యాన్ని ఇస్తున్నాడు, వారి యొక్క ఆందోళన తొలగిస్తున్నాడు, వారికి ఆత్మశక్తిని తన యొక్క దర్శనం ద్వారా తెలియచేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కానీ వారు భయపడుతున్నారు, ఒక భూతం అనుకుంటున్నారు, ఒక పిశాచాన్ని చూసినట్లు వారు చూసి భయపడిపోతున్నారు. కానీ ప్రభు తెలియజేస్తున్నాడు, నేనే మీ గురువును, మీ బోధకుడు నేనే, చూడండి, నన్ను తాకండి. ఈ భూతానికి ఎముకలు మాంసం ఉండవు. ఇంకా మీకు నమ్మశక్యం కావాలంటే ఏదైనా ఇవ్వండి తినటాకన్నప్పుడు వారు కాల్చిన చేప మొక్కను ఇచ్చి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు వారికి తెలియజేస్తున్నాడు. ప్రవక్తల ప్రవచనాల గురించి వారికి తెలియజేశాడు. ఏ విధంగా దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు శ్రమను అనుభవించవలసి ఉన్నది, మరణించవలసి ఉన్నది, ఉత్థానము అవ్వలసి ఉన్నది అనే యొక్క లేఖనములు వారికి వివరించి వారికి తెలియజేస్తున్నాడు, మీరు నాకు సాక్షులుగా జీవించాలి. ఈ భూలోకంలో మీరు నా సందేశాన్ని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పాలి తెలియజేసి ఉన్నాడు. ప్రభు తన శిష్యులకు దర్శనమిచ్చి మీకు శాంతి కలుగును గాక అని తెలియజేసి ఉన్నాడు. ఈ రోజు యొక్క పట్టణాన్ని ధ్యానం చేస్తున్న మనకు కూడా ప్రభు శాంతి చేస్తున్నాడు. మన యొక్క మనసు కూడా అపోస్తలుల వలె ఆందోళనకు లోనవుతుంది.
మనం కూడా అప్పుడప్పుడు భయానికి లోనవుతున్నాం. ప్రభు మనకు శాంతిని దయచేస్తున్నాడు. ఎప్పుడైతే ప్రభువుని మనం స్వీకరిస్తామో అప్పుడు మనలో ఉన్న భయం తొలగిపోతుంది, మనలో ఉన్న ఆందోళన తొలగిపోతుంది. మనము శాంతిని, సంతోషాన్ని పొందుకోగలము. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ఉత్థాన క్రీస్తు ప్రసాదించే శాంతిని, సంతోషాన్ని పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగలిగిన సర్వేశ్వర ప్రభువా, ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వేలాది వందనాలు. ప్రభువా, నాడు నీ శిష్యులకు దర్శనమిచ్చి ఉన్నావు, మీకు శాంతి కలుగును గాక అని తెలియజేసి ఉన్నావు. ప్రభువా, ఈ రోజున మమ్మల్ని కూడా దర్శించండి, మాతో కూడా చెప్పండి, మీకు శాంతి కలుగును గాకని. మేము కూడా మా జీవితం గురించి ఆందోళన పడుతున్నాం, మా భవిష్యత్తు గురించి భయపడుతున్నాం. మాలో ఉన్న ఈ భయాలను, ఆందోళనలు తొలగించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.